హలో, ఐఎమ్ డాక్టర్ దీప్తి ఆత్మకూరి. ఈరోజు మనం ఫిల్లర్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. చాలామంది చూసే ఉంటారు, వినే ఉంటారు, ఫిల్లర్స్ వీళ్ళు చేయించుకున్నారు. ఆర్ మనం ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరిదైనా ఫేసెస్ చూస్తే వీళ్ళకి ఫిల్లర్స్ ఉంది అని చెప్పని అనుకుంటూ ఉంటాం. అండ్ చాలామంది ఫిల్లర్స్, బోటాక్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఫిల్లర్స్ అంటే ఏంటి అని మీకు ఒక బ్రీఫ్ అప్ ఇవ్వడానికి. సో ఇవి ఏమీ లేదు, మెయిన్గా హైల్రోనిక్ యాసిడ్ జెల్ అని ఉంటుంది. సో హైల్రోనిక్ యాసిడ్ ఇంగ్రీడియంట్ కూడా ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది మీడియాలో. సో అది లిక్విడ్ లాగా వస్తుంది, అదే మనకి జెల్ ఫామ్లో ఉంటుంది, ప్రీఫిల్డ్ సిరింజ్లో వస్తుంది. సో ఇది న్యాచురల్ షుగర్లా ఉంటుంది అండ్ జెల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనకి సిరింజ్లో వస్తుంది. ఇండియాలో ఫిల్లర్స్ని సిరింజెస్ ప్రకారం మాట్లాడతారు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్లినిక్కి వెళ్ళినా సరే, సో వాళ్ళు మీకు ఫిల్లర్ సజెస్ట్ చేశారు అంటే మీకు 1 ml కానీ 2 ml కానీ ఒక సిరింజ్ కానీ 2 సిరింజెస్ అలా మాట్లాడతారు. ఎందుకంటే ఒక్క సిరింజ్ మనకి 1 mlలో వస్తుంది అండ్ ఒకసారి ఓపెన్ చేస్తే ఒక పర్సన్కి మాత్రమే అది చెయ్యాలి. సో యూజువల్గా అది రిపీట్ చేసేది కాదు. ఇండియాలో వేరియస్ కంపెనీస్ ఫిల్లర్స్ ఉంటాయి మనకి. స్టాండర్డ్ వైజ్ చూసుకుంటే అలర్గన్, రెస్టిలేన్, ఇంకా చాలా కొత్త కంపెనీస్ కూడా వచ్చినాయి లైక్ బొలెటెరో కానీ డెఫినిస్ కానీ, అలా వేరియస్ ఫిల్లర్స్ ఉన్నాయి మనకి. బట్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆర్ అలర్గన్ అండ్ రెస్టిలేన్ కంపెనీస్ బికాజ్ ఇవి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి కాబట్టి. అసలు ఎందుకు చేయాలి ఫిల్లర్స్ ఆర్ ఏ ఇండికేషన్కి చేస్తాం ఫిల్లర్స్? చాలాసార్లు మనకి కన్సల్టేషన్లో డార్క్ సర్కిల్స్ అని వస్తారు. అసలు వాళ్ళకి డార్క్ సర్కిల్సే ఉండకపోవచ్చు, వాళ్ళ కళ్ళకింత కొంచెం గుంటలాగా ఉంటుంది అనమాట, బట్ కలర్ మాత్రం నార్మల్గానే ఉంటుంది. బట్ షాడో పడడం వల్ల మనం యూజువల్గా డార్క్ సర్కిల్స్ అనుకుంటాం. చాలా మందికి థిన్ లిప్స్ ఉంటాయి. సో థిన్ లిప్స్ ఉన్నప్పుడు ఏంటంటే, సో మనకి వాల్యూమ్ కావాలనుకున్న వాళ్ళు ఫిల్లర్స్కి ప్లాన్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి కొంచెం అది థిక్గా కనిపిస్తుంది అనమాట. ఇంకొకటి చాలా చిన్నగా ఉందంటే ప్రపోర్షన్స్. సో ఫేస్లో ఏదైనా సరే మనకి ప్రపోర్షన్స్ని బట్టి ఉంటుంది. ఫోరెడ్ ప్రపోర్షన్, నోస్ ప్రపోర్షన్ అండ్ లో ఫేస్ ప్రపోర్షన్, అంటే చిన్న అండ్ లిప్స్ ప్రపోర్షన్. సో ఇవన్నీ ప్రపోర్షనేట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫేస్ అనేది స్ట్రైకింగ్ అనిపిస్తుంది మనకి. సో అన్ని విషయాల్లో ఓన్లీ ట్యాన్, ఓన్లీ పిగ్మెంటేషన్, ఓన్లీ పింపుల్స్ రీజన్స్ ఉండవు. అన్నిసార్లు ఓకే నాకు ఇక్కడ ఫిల్లర్ కావాలి అని ఎవరు రారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు డాక్టర్ దగ్గర కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఓకే దీనికి మనం ఫిల్లర్ చేయాలి, దీనికి మనం ఇది చేయాలి అని వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. సో చాయిస్ ఆఫ్ ద ఫిల్లర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఏ ఏరియాకి ఆ ఫిల్లర్ పెట్టాలి. ఇంకొకటి చాలామంది అడిగే క్వశ్చన్, ఎన్ని రోజులు ఉంటుంది ఆర్ ఇది పర్మనెంట్ అని అడుగుతారు. వెల్ పర్మనెంట్ ఫిల్లర్స్ ఉన్నాయి, బట్ యూజువల్గా మనం పర్మనెంట్ ఫిల్లర్స్ ఇండియాలో చెయ్యము. ఇప్పుడు అసలు బయట కూడా వెస్ట్లో కూడా ఎవరు పర్మనెంట్ ఫిల్లర్స్ చెయ్యట్లేదు బికాస్ దాంతో ఉండే ఇష్యూస్ దాంతో ఉన్నాయి. బెస్ట్ ఈజ్ అ సింపుల్ హైల్రోనిక్ యాసిడ్ జెల్ ఫిల్లర్. యూజువల్గా ఇది వన్స్ ఇన్ అ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 1.5 years ఉంటుంది అనమాట. సో ఏరియాని బట్టి మనం ఫిల్లర్ చూస్ చేస్తాం కదా, దాన్ని బట్టి మీకు లాంజివిటీ అనేది ఉంటుంది. అండర్ ఐస్ అండ్ లిప్స్ మీకు యూజువల్గా ఒక 1 year దాకా ఉంటుంది, కొంతమందికి 10 months ఉండొచ్చు. సో వాళ్ళ బాడీ టైప్ ప్రకారం అది గ్రాడ్యువల్, బికాజ్ మన బాడీ ఏంటంటే ఇది న్యాచురల్ షుగర్ కాబట్టి నార్మల్ స్కిన్లో కలిసిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా స్లోగా మెల్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఫిల్లర్స్ పెట్టాక ఎన్ని రోజులకి మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, మ్యాక్సిమం చేంజ్ అని అడుగుతూ ఉంటారు. సో ఒకటి మీకు ఆన్ ద టేబుల్ ఒక 50-60% ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. బట్ మనం చేసే ప్రొసీజర్ వల్ల కొంచెం లైక్ మైల్డ్ రెడ్నెస్ లాగా అనిపిస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా అందరికీ అర్థం కాకపోవచ్చు. బట్ వితిన్ 10 days మీకు మ్యాక్సిమం రిజల్ట్ అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ యూజువలీ 60-80%. అండ్ వన్ మోర్ కామన్ క్వశ్చన్ ఈజ్ ఫిల్లర్స్ వల్ల పెయిన్ ఉంటుందా అని. యూజువల్గా ఫిల్లర్స్ ఆర్ కైండ్ ఆఫ్ పెయిన్లెస్ అనే చెప్పొచ్చు. మనకి ఏంటంటే నంబింగ్ క్రీమ్ పెడతాము. సో ఆ నంబింగ్ క్రీమ్ పెట్టేదే మీకు పెయిన్ తెలియకుండా ఉండడానికి. అండ్ ఫిల్లర్ సిరింజ్ అనేది మనం ఏదైతే మాట్లాడుకున్నామో అందులో కూడా కొంచెం నంబింగ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, బట్ మీకు చేసేటప్పుడు అదంతా మినిమల్ సెన్సేషన్ ఉంటుంది. సో నంబింగ్ వల్ల యూజువల్గా ఫిల్లర్ ఈజ్ యాక్చువల్లీ పెయిన్లెస్ అనేది చెప్పొచ్చు. చాలామంది చాలా కంఫర్టబుల్గా ఫిల్లర్ తీసేసుకుంటారు, బట్ కొంతమందికి చీక్ పైన ఇచ్చేటప్పుడు ఎక్కువ సిరింజెస్ ఇస్తున్నప్పుడు మల్టిపుల్ ప్రిక్స్ ఉండడం వల్ల కొంచెం సెన్సేషన్ అనేది అనిపిస్తుంది. బట్ ఇచ్చేసాక మీకు యూజువల్గా ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఇవి ఫిల్లర్కి యూజువల్గా కామన్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇంకా ఫిల్లర్స్ గురించి చాలా డిస్కషన్ ఉంటూ ఉంటుంది. ప్రతి ఏరియాకి స్పెసిఫిక్గా యూజువల్గా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది.